సమావేశానికి మండలపాటి అధ్యక్షుడు దామరెడ్డి గారు, మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మసూద్ యాదవ్ గారు, ఎక్స్ఎంపీ దయాకర్ రెడ్డి గారు, ఎక్స్ డిప్యూటీ మైపాల్ గారు, దుద్దాల పార్టీ అధ్యక్షుడు చాన్పాషన్న గారు, బొమ్మరాజ్పేట పార్టీ యాదగిరన్న గారు, అదేవిధంగా భీములు గారు, నారాయణ రెడ్డి గారు, మహేందర్ గారు, సీనియర్ నాయకులు విశ్వనాథ్ రెడ్డి గారు, మసూద్ రెడ్డి గారు, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న జరిగినటువంటి హైకోర్టు తీర్పు గత 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాజకీయ కక్షలో సాధింపులో భాగంగా కాళేశ్వరం మీద ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ వేసిందో ఆ కమిషన్ రిపోర్ట్ చెల్లదని చెప్పి దాని మీద హైకోర్టు స్టే విధించింది. కాబట్టి ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టలాంటిది, చెప్పుదెబ్బ లాంటిది. ఎందుకంటే గత 3 ఏళ్ల నుంచి ఎటు చూసినా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ కాళేశ్వరం అంటే అది కూలేశ్వరము, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఎక్కడ చూసినా ఎన్నికలకి వెళ్ళి ముందు మొదలుగట్టే ఈ మొన్నటి వరకు కూడా రోజు ప్రచారం చేసుకుంటూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ కక్ష సాధింపు చేసిన ఈ అన్నిటికీ నిదర్శనం ఈరోజు నిన్న ఈ కోర్టు ఇచ్చిన తీర్పే. ఎందుకంటే కాళేశ్వరం అంటే బ్రహ్మాండంగా 3 సంవత్సరాల లోపల అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ గారు కట్టినారు. అది కట్టిన తర్వాతనే సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి బ్రహ్మాండంగా ఈరోజు నెంబర్ 1గా వరి పంట ధాన్యం పండించడానికి తెలంగాణ నెంబర్ 1 అయిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు. అట్లాంటి ప్రాజెక్టును పట్టుకొని ఈరోజు కావాలనే రాజకీయ కక్షతోని 3 సంవత్సరాలు దాన్ని పక్కన పెట్టి ఒక్క మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే